ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మంత్రివర్గ విస్తరణను 15 నెలలుగా పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం తుది కసరత్తును ప్రారంభించింది. దీంతో ఆశావహులు రేసుగుర్రాల్లా ఢిల్లీకి పరిగెడుతున్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. మరి రేవంత్ టీంలో ఛాన్స్ కొట్టే ఆ లక్కీ భాస్కర్స్ ఎవరో, మరి ఉగాది వేళ మంత్రిగిరికి సంబంధించి తీపి కబురు ఎవరికి? లెట్ us watch the story. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు ముగిసింది. రేపు మాపు అంటూ ఏడాదికి పైగా సాగుతున్న ఈ అంశంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఇందులో 4 లేదా 5 పోస్టులను ఉగాది కల్లా భర్తీ చేయనున్నట్లు తెలిసింది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ రాష్ట్ర ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలిచింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 3:30 సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలోని ఇందిరాభవన్లో కీలక భేటీ జరిగింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి పదవుల్లోకి ఎవరిని తీసుకోవాలి, ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు అనే విషయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కూడా కాంగ్రెస్ పెద్దల భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అలాంటి వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీలోని లంబాడాకు ఇవ్వడంపై చర్చించినట్లు తెలిసింది. చీఫ్ విప్ పదవి మాదిగ సామాజిక వర్గానికి, లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చించారు. పీసీసీ కార్యవర్గంలో మొదటి విడతగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులను నియమించి మిగతా కార్యవర్గాన్ని తర్వాత వేసేందుకు హైకమాండ్ అనుమతిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నట్టు తెలిసింది. ఇక మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా వెంటనే పూర్తి చేయాలని హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం. అయితే త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. రాష్ట్రంలోని ఆరోగ్య, విద్య, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అభివృద్ధి గురించి నాయకులు హైకమాండ్కు వివరించారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళతామని వివరించారు. అయితే మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గం అంశాలపై అధిష్టానంతో ఇదే చివరి సమావేశమని మహేష్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. మరోసారి చర్చ ఉండదని స్పష్టం చేశారు. అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల విషయాలను పార్టీ అధిష్టానం సమీక్షించిందని, త్వరలోనే నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ కేబినెట్ విస్తరణ కోసం కాదని అధికారికంగా ప్రకటించినా ఇది హైకమాండ్తో చర్చించాల్సిన కీలక అంశాల్లో ఒకటిగా ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశంపై పలు దఫాలుగా చర్చలు జరిపింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రాష్ట్రంలో కీలక నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
దీంతో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరోవైపు అన్ని వర్గాలు, జిల్లాలు హామీలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవుల పంపకం ఇలా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితాలోని పేర్లను కుదించుకుంటూ వస్తున్నారు. అలా చివరికి 6 పోస్టులకు 8 ఆశావహుల పేర్లు ఖరారయ్యాయి. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో పాటుగా మహిళల కోటాలో విజయశాంతిని ఎంచుకోవాలని చూస్తుండగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కోసం వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అద్దంకి దయాకర్ పేర్లను, మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామాకు వెనుకాడబోనని మల్రెడ్డి రంగారెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ కొత్త ఫార్ములాతో కొత్త చిక్కులు వచ్చాయని కొందరు పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ 6 పోస్టుల కోసం రాష్ట్రంలోని పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా చేస్తున్నారు. అయితే ఈ 6 మంత్రి పదవులను గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలతో పాటు ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రాతిపదికన ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, రెడ్డి, మైనారిటీ లేదా ఎస్టీకి 1 చొప్పున ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బీసీలో మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, ముదిరాజ్ వర్గాలకు చెందిన నేతలకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. మరి వారిలో కేబినెట్ బెర్త్ చేజిక్కించుకునే ఆ 6 ఎవరు? ఉగాది తెలంగాణ కేబినెట్ విస్తరణ ఖాయమనే సంకేతాలైతే వచ్చేశాయి. మరి ఉగాది వేళ మంత్రిగిరికి సంబంధించి తీపి కబురు ఎవరికి? టాప్ కాంపిటీషన్ నేపథ్యంలో రాజ్యపూజ్యం, అవమానాలు, అసంతృప్తులు ఏ రేంజ్లో ఉంటాయోనని దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది.